హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్న అమ్మకానికి ఇచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి. వీడిఐ మోడల్ వచ్చేసి 2018 ఉన్నది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అది ఫాలో చేయండి. అయితే మీకు బేసిక్ పాయింట్లు అంటే మీకు చెప్తుంటా, ఒకసారి అయితే వెహికల్ అయితే చూడండి. దాన్ని బట్టి మీకు వర్తేబుల్ ఉందా కాదా అది కూడా చూసుకోవచ్చు. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా చేపిస్తాను నేను. ఏదైనా క్లారిటీగా పిన్ టు పిన్ చెప్తా. మీకు కూడా షార్ట్లో చాలా తక్కువ టైంలో చెప్తుంటాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మీకు వర్తేబుల్ అనిపిస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఎవరికి నేను ఫోర్స్ చేయ, మీరు డబ్బులు పెడతారు కాబట్టి చెప్తున్నాను. రైట్, సరే. ఫస్ట్ అయితే మనము లెఫ్ట్ సైడ్ చూసుకుందాం. ఫస్ట్ నుంచి సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకుంటూ వద్దాం. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు చెప్తాను, మీకు కూడా అర్థమవుతుంది. నాకు కూడా కాల్ చేయండి, ఓకే. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ అట్లాంటిది ఏం లేదు. మీకు ఈ స్క్రాచెస్ విషయం కూడా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కథ ఏంటంటే నేను పెట్టే లెంత్ అనేది మీకు కూడా తగ్గాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. సరే, సరౌండింగ్ ఎక్కడ చెక్ చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ నెక్స్ట్ అంటే 2026 జనవరి వరకు ఉన్నదండి వెహికల్. సరే, ఒకసారి అయితే లోపల చెక్ చేసుకుందాం. కింద మ్యాటింగ్ కానీ సీట్లు కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. ఉన్న విషయం నేను మీకు క్లారిటీ చెప్తున్నా, ఒకసారి అయితే గమనించండి. సరే, నెక్స్ట్ వచ్చేసి ముంగట్ సైడ్ చేసుకుందాం. ముంగట్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్. మీకు రీడింగ్ కూడా నేను చూపిస్తూ చెప్తుంటాను నేను. దీని రీడింగ్ వచ్చేసి 1,16,000 ఉందండి. రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, చూసుకోవచ్చు. మీకు టూ సైడ్ ఖచ్చితంగా చెప్తుంటా నేను. మీకు వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు ఇది మాన్యువల్, ఇది ట్రాన్స్మిషన్, చూసుకోవచ్చు. అయితే ఫస్ట్ అయితే మీకు రీడింగ్ చూపిస్తాను, అట్లాగే ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను. ఇన్ కేస్ మీకు ఎవరు గమనిస్తే మాత్రం మీకు టైమింగ్ చేంజ్ పడిందా లేదా అని కూడా అది కూడా మీకు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తాను. సరే, ఫస్ట్ అయితే హెడ్ లైట్ కానీ ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి 1,16,000 ఉంది సార్. ఇది మాత్రం షోరూమ్ ట్రాక్ లేదు, ఉన్న విషయం చెప్తున్నా. సరే, ఫస్ట్ అయితే మీకు హెడ్ లైట్ అవన్నీ చూపిస్తుంటాను నేను. సరే, ఒకసారి లేట్ చేయకుండా వాయిస్ కమ్యూనింగ్ ఓకే ఉంది. అందులో మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా గ్లాస్ కూడా చేంజ్ అయినాయా లేదా, టైర్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ చాలా ముఖ్యమండి. వెహికల్లో చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చు. ముంగట ఆపరన్నా కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. ఇంకొక విషయాలు కొన్ని గమనించుకోవాలి సార్. ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి మాత్రం టైమింగ్ చేంజ్ అయితే పడలేదు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని విషయాలు చెప్పుకుంటాను. హెడ్ లైట్ చూసుకుందాం. హెడ్ లైట్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. లైటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. అట్లా ఇటు సైడ్ చెక్ చేసుకుందాం. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. అయితే దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 6,50,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్గా 6,20,000 వరకు ఇస్తా అంటుండు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. టైం పాస్గా మా నాన్నని అడుగుతా, మా అమ్మని అడుగుతా, సారీ అట్లాంటివి చెప్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, నేను ఉన్న వాస్తవాలు. సరే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ చెక్ చేసుకోవచ్చు. 2 సైడ్లో ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. మీ మంచి కోసం చెప్తున్నాను అనుకోండి, మీరు ఎట్లా అనుకోండి, రైట్. సరే, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఒకసారి మీకు ముంగట ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నాయా లేవనేది చూసుకోవచ్చు. బీడింగ్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ప్రతి వెహికల్ సార్ ఆపరణ పిల్లర్స్ అని ఖచ్చితంగా నేను మెన్షన్ చేసి చూపిస్తుంటాను. ఇది ఒకసారి అయితే గమనించండి, ఓకేనా. ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సరే, మీకు చాలా లెంత్ ఎక్క పెట్టకుండా చూసుకుంటాను నేను. ఇది అయితే డీజిల్ వెర్షన్, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, సరేనండి. ఒకసారి అయితే మీరు మొత్తం క్లారిటీగా చెక్ చేసుకోండి సార్. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తుంటాను. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అండి. మోడల్ వచ్చేసి 2018 ఉన్నది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు. వెహికల్ మాత్రం 100% గ్యారంటీ, యాక్సిడెంట్ మాత్రం కాదు, ఓకేనా. సరే, ఒకసారి అయితే మీకు చూపిస్తా, చూడండి. ఓకే, గ్లాస్ వచ్చేసి మీకు గ్లాస్ కూడా చూపిస్తా. మీకు కూడా తెలుస్తాయి కదా గ్లాస్ ఏమైనా చేంజ్ అయినాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపించాలి. స్టార్టింగ్ నుంచి చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కాబట్టి. సరే, మన కొత్త కెమెరామెన్ కాబట్టి కొంత ఐడియా ఉండకపోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు సీడీ ఉంది సార్. అయితే చూసుకోవచ్చు, ఇక్కడ ఒక సీడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ బి సిరీస్ ఉంది.
ఇది కూడా చూసుకుంటే సేమ్ బీ సిరీస్ ఉంది. అయితే మీకు టోటల్ గా మొత్తం బీ సిరీస్ ఉన్నాయి, ముంగట మాత్రం ఒకటే సిడి ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీ సిరీస్ ఉంది. అయితే టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 20-30% వరకు ఉంటాయి సార్, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ సింగల్గా మీరు ఇంటి కోసం నడుపుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మీకైతే పనిచేస్తుంది. మీరు ఒక 1 ఇయర్కు ఇక తక్కువ తిరిగే వాళ్ళకు ఏం లేదు, సంవత్సరంలో ఒక 10,000 లేకపోతే 15,000 తిరిగే వాళ్ళకైతే పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎదుక టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు 70-80% వరకు ఉంటే ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. అది కూడా బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది వచ్చేసి మీకు ఒక 40-50% వరకు ఉంటుంది. సరే ఒకసారి చూపించు. ఓకే, ఫైనల్గా మీకు ముంగడిది కూడా ఒకసారి చెప్తుంటా చూసుకోండి. ఇది వచ్చేసి మీకు 20-30% వరకు ఉంటుంది, చూసుకోవచ్చండి. రైట్, ఫైనల్గా మీకు ఒకటి చిన్నగా చెప్తుంటాను. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి. ఇది మోడల్ 2018 అనేది. దీనికి రీడింగ్ మాత్రం లేదు. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ జనవరి వరకు ఉన్నది. ఓకేనా, దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 సార్. ఈ ప్రైస్కు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు సార్, కమిషన్ మాత్రం తీసుకుంటా. కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.